ఎడారిలో సెలవు. నవంబర్ 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనం. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు, చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచుగడ్డలను చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి. గడచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను, కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగునా తన వేళ్లలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచు గడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొక్క పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచు పొరను తొరచుకొని మొగ్గ బయటికి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తడతడలాడినట్టుగానే ఆ పుష్పపు ముక్మల్ ఎరుపుదనం తడతడలాడుతుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగు పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతుంటాము. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటినీ వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు కూడా దేవుడు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.